ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జన్మగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ. ఈ కొత్త సంవత్సరం వస్తుంది, 2025 వస్తుంది, లేదా 2026 వస్తుంది, ఇప్పుడైనా నా జీవితం ఏమైనా మారుతుందా. ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది నుంచి ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి, మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారేవి కొన్ని ఉంటాయి. కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే, మనం చేసే ప్రయాణం ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా, మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా కొంత మారుతూ ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి, ఫలానా రాశి నాది, ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా నక్షత్రము, రాశి అనేటువంటి నక్షత్రం 24 గంటలు ఉంటే రాశి 2.5 రోజులు ఉంటుంది. ఒక 2.5 రోజులకి ఒక రాశి మారుతూ ఉంటుంది చంద్రుడు. కానీ లగ్నం 2 గంటల అటు ఇటుగా, 2 గంటలకి ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి లగ్నం కూడా. మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఎటువంటి దేవతా ఆరాధన కానివ్వండి, ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి, వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది. ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, బయటికి కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ, చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారికి భావిస్తుంది. మేష లగ్నము, మేషరాశి. ప్రతి జాతకుడికి కూడా ఒక లగ్నంలో జన్మించారు అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయిందో తెలుసుకోవాలి. ఆ పూర్వజన్మ కర్మ ఆధారంగానే మనకి జరిగే సిచ్యువేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. అది మహాదశ వల్ల కొంత, గోచారం వల్ల కొంత, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసే యాక్టివిటీస్ మీద కొంత ఆధారపడి ఉంటుంది మన పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవ్వడం అనేటువంటిది. మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మస్థానం ఎక్కడుంది అనేది తెలుసుకోగలగాలి. ఎవరికైనా పూర్వజన్మ కర్మస్థానం 6వ స్థానం అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 6వ స్థానం మేషం వారికి కన్య అవుతుంది. అంటే మీ యొక్క జన్మజాతకంలో 6వ స్థానాన్ని గుర్తించండి. అంటే మేషం నుంచి 6వ స్థానం కన్య. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఈ 6లో అసలు ఏ గ్రహాలు ఉన్నాయి? రవున్నాడా, కుజుడున్నాడా, శని ఉన్నాడా, కేతు ఉన్నాడా, శుక్రుడున్నాడా, ఎవరన్నా సరే, అది నీచగ్రహమా ఉచ్చగ్రహం పక్కన పెట్టండి. అసలు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానము అది మీరు రకరకాలుగా ఇవ్వచ్చు. చాలామంది అడుగుతుంటారు ఈ దానం ఎలా ఇవ్వాలి. ఇవన్నీ నేను మీకు వివరంగా లాస్ట్లో ఏ గ్రహానికి ఏ దానం అనేది కూడా వివరిస్తానండి. దానం ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనల్ని ఇబ్బంది అంటే ఆ గ్రహం ఏదో మనం ఏదో కోప్పడి ఇబ్బంది పెట్టడం కాదు. అసలు మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఒక సాఫ్ట్వేర్లా ఆ గ్రహ రూపేణ కనెక్ట్ అయి ఉంటుంది. మరి కేవలం దానం ఇచ్చేస్తే మన కర్మ పోతుందా అంటే అని చాలామంది అడుగుతూ ఉంటారు. నీ మనసులో ఒక భావన ఏర్పడి, భావన మాత్రమేనా
మనకి లలిత సహస్రనామాల్లో కూడా చాలా రకాలుగా మీ భావన చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు ఒక భావన చేయాలి. అంటే దానం ఇచ్చేటప్పుడు అయ్యో నేను పూర్వజన్మలో ఏదో ఎక్కడో తెలుసో అజ్ఞానంలో తెలుసో తెలియక ఏదో తప్పు చేస్తున్నాను. దాన్ని ఈ రూపంలో తీర్చేసుకుంటున్నాను. ఈ రూపంలో పోతుంది. అమ్మవారు నాకు అనుగ్రహిస్తుంది. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి బుద్ధి అనుగ్రహం చేత నేను తీయగలుగుతున్నాను అనుకోండి. అలాగే ఎప్పుడు కూడా మనకు చూడండి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్స్ మనకి 2 రకాల మందులు రాసిస్తారు. ఒకటి మీ లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ పోవడానికండి ఇది. రెండవది మీకు బలం రావడానికి అని చెప్పిస్తూ ఉంటారు. అలాగే మీరు నిత్యము కూడా మేషం వారు సూర్య నమస్కారాలు చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరైనా కానివ్వండి, శివుడా, విష్ణువా, అమ్మవారా, పలానా పలానా దశమహావిద్యల్లో ఒకటి చేస్తున్నానండి, నాకు పలానా దేవత అంటే ఇష్టం, చేసుకోండి, తప్పేం కాదు. కానీ సూర్యుడిని ఎక్కువగా ఆరాధించండి. ఎందుకంటే మీకు పంచమ స్థానాధిపతి అవుతాడు రవి. పంచమం అనేటువంటిది ఏదైతే ఉందో అది పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటి స్థానంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అదొకటి. మరొకటి ఏంటంటే ఇక్కడ మేషం వారికి ఎప్పుడు కూడా వాళ్ళు దేనివల్ల ఇబ్బంది పడతారు అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా, అప్పు ఓవర్గా చేయడం ద్వారా వీటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో పర్టికులర్గా మీకు 6వ స్థానంలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ రోజులు పర్టికులర్గా అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ గ్రహం లేదండి అంటే బుధుండే తీసుకోండి. బుధరాశిలో మరింత పాపగ్రహాలు ఉన్నాయి. బుధుడు యొక్క ప్రభావం ఇంకా ఇంకా తీవ్రమైనటువంటి స్థితిలో ఉందని అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఇదొక సెట్ అయితే మీకు అసలు మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది. మీరు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది. మీకు నెట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన లేదా మనకి చాలా ఉన్నాయి యాప్స్, వందల యాప్స్ ఉన్నాయి. ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని ఒక యాప్ కూడా ఉంది. అలా చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, ఏదో ఉదాహరణ చెప్తున్నా. ఆ యాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కొడితే చాలా స్పష్టంగా మీకు ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దాన్ని బట్టి కూడా మీరు దానం ఇవ్వచ్చు. ఇది కనుక మీరు చేయగలిగారు అంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. దీంతో పాటు ఇంకా అసలు జాతకం తెలియని వారు, తెలిసిన వారు అసలు ఏ గ్రహానికి ఏమి ఇవ్వాలనేటువంటి విషయాల గురించి చెప్తాను. వీడియో పూర్తి వరకు వింటూ ఉండే కనెక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సింహరాశిలో ఉండే గ్రహాలు, మకర రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి దానం ఇస్తూ ఉండాలి. అలాగే వీరు నిత్యము కూడా వీలున్నప్పుడల్లా కూడా గోధుమలు, నువ్వులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే 100% వాళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా గౌరీ అమ్మవారిని. ఓం గౌరీ దేవి అయి నమః. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వీరికి ధనాధిపతి కుజుడవుతాడు కదండి. భూముల ద్వారా వస్తాయా, ఫైర్ రిలేటెడ్ ద్వారా వస్తాయని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని ధనమైన ప్రొఫెషన్ అయినా ఆ గ్రహం మరలా ఎక్కడుంది అనే దాని మీద రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాకపోతే ధనం గురించి ఇబ్బంది పడుతున్నాము, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనేటువంటి నామస్మరణ 100% మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించడము. అదొకటే కాకుండా మీరు ఈ దానాలు ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే రుణము, రోగము, శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా మీకు కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలని, సహజంగా కెరీర్ పరంగా మీరు గ్రో అవ్వాలనుకుంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి, లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ ఆరాధించండి. ఖచ్చితంగా కెరీర్ పరంగా గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీనలగ్నం వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఈ రుణము తండ్రి ద్వారా అని చెప్పుకున్నాం కదా, అందుకే మీరు చూడండి, గమనించండి, తండ్రితో ఏదైనా లింకప్ అయి ఉండడం, తండ్రి ద్వారా వీళ్ళు ఏదైనా పొందాల్సి ఉండడం, తండ్రి కోసం చేయడం, తండ్రి కోసమే బాధపడడం, తండ్రి గురించే ఆనందపడడం, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలు ఏవి పెట్టుకోగలిగింది. ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మే దాంతో లింకప్ అయి ఉంది కాబట్టి